హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకుపోయేది ఎంతో హెల్తీకరమైన కజ్జికాయలు. ఎలా చేసుకుందాం చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ గోధుమ పిండి, ఒక గ్లాస్ మైదా పిండి వేసుకొని దాంట్లోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం తీయదనం రావడానికి కొంచెం చక్కెర, పిండి అనేది మెత్తగా రావడానికి కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్లు వేసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా ముద్దలాగా తయారు చేసుకొని నానడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ వెలిగించి మనకి తీపికి సరిపోయే అంత బెల్లం తీసుకొని ఆ బెల్లంలోనే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఆ బెల్లం అనేది మంచిగా కరగాలి. మంచిగా మొత్తం కరిగినాక ఎండు కొబ్బరి తీసుకొని తురుముకొని మీకు సరిపడా అంతా ఈ బెల్లంలో కలిపేయాలి. బెల్లంలో కలిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేయండి. తరువాత కొంచెంసేపు ఉడకాలి. ఎట్లా అంటే వీడియోలో చూపించే విధంగా దగ్గరికి రావాలి. కొబ్బరి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందాక మనం కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత మనం చపాతీలు ఎలాగైతే రుద్దుకుంటామో అలానే రుద్దుకొని కజ్జికాయల పీట తీసుకొని ఆ చపాతీ అనేది ఆ కజ్జికాయల పీట మీద వేసి ఇందాక మనం రెడీ చేసుకున్న స్టఫ్ అంతా తీసుకొని దీంట్లో వేసుకోవాలి. వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా చేయండి. ఇలానే మొత్తం ప్రాసెస్ చేయండి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోయాలి. ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కజ్జికాయలు అనేది దీనిలో వేసుకోవాలి. కజ్జికాయలు అనేవి బాగా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. అప్పుడైతేనే మంచిగా ఉంటాయి తినడానికి కూడా, లేదంటే పిండి పిండిగా ఉంటుంది, తినడానికి బాగోవు, ఎవరు తినరు కూడా. అట్లయితే మంచిగా వీడియోలో చూపించే విధంగా కాలితే తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్ మొత్తం కజ్జికాయలు చేస్తే సరిపోతుందండి. ఇంతే అండి, కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇలా హెల్తీ వేలో చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మాస్ కిచెన్ ఛానల్ని. ఇలా సింపుల్గా చేసే అమ్మాస్ కిచెన్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.